సినిమా నటనలో ఒక వింతైన విషయం కనిపిస్తూ ఉంటుంది. పాత్రధారణ చేస్తున్నప్పుడు ఆ నటుడు ఎంత గొప్పవాడైనా అతను ఆ పాత్రే. వ్యక్తిత్వం కనిపించకూడదు. అంటే నేను ఒక చిత్రంలో నౌకర వేషం వేశాననుకోండి, నేను నౌకరనే. ఎవరో ఒక కొత్త నటుడు నాకు యజమానిగా నటిస్తున్నాడు. అతను నన్ను ఒరే వెంకయ్య ఇలా రా అనాలనుకోండి, ఈ కొత్త నటుడు ఎవరు నన్ను ఒరే అంటున్నాడు, నేనెవరు అతనెవరు అన్న భావంలో నాలో అస్సలు రాకూడదు. నేను కూడా అతనెవరో అతన్ని అయ్యగారు అని గౌరవించాలా అని అనుకుంటే అది నటనే కాదు. పాత్రలో ఉన్నప్పుడు అంతే. పాత్రలు అయిపోతే మామూలు అయిపోతారు. కానీ ఇది అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. గుమ్మడి గారు చెప్పారు, పుస్తకంలో కూడా రాశారు. ఆయన హరిశ్చంద్రలో విశ్వామిత్రుడి పాత్రలో ఉండి హరిశ్చంద్రుని తలని తన్నవలసిన వస్తే ఆ పాత్రలో ఉన్న రంగారావు గారు ఒప్పుకోలేదట. గుమ్మడెవరు నన్ను తన్నడానికి అని ఒప్పుకోలేదట. ఏం చేస్తారు, డూపును పెట్టి తన్నించారట. భక్త రామదాస్ సినిమాలో నాగయ్య గారు, కన్నాంబ గారు కబీర్ వేషంలో ఉన్న గుమ్మడి గారికి పాదపూజ చెయ్యాలి. ఆయన కాళ్ళు పల్లెంలో పెట్టి కడగాలి. దానికి గుమ్మడి గారు ఒప్పుకోలేదట. మీరెక్కడా నేనెక్కడా, మీరు నా పాదాలు కడగడం ఏమిటి అని కాళ్ళు పైకెత్తి కూర్చున్నారట. అప్పుడు నాగయ్య గారు గుమ్మడి గారికి చెప్పవలసిన డైలాగుని గుర్తు చేశారట. కబీరు తన డైలాగులో, మీరు బ్రాహ్మణులు, నేను ఫకీరుని, మీరు నాకు పాదపూజ చేయడం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు రామదాసు, ఈ పాదపూజ మీలో ఉన్న దైవత్వానికి గాని మీకు కాదు అన్నట్టుగా అంటాడు. అలాగే ఇప్పుడు నేను రామదాసుగా పాదాలు కడుగుతున్నది నా గురువైన కబీర్కి గాని గుమ్మడికి కాదు అని నచ్చజెబితే ఒప్పుకున్నారట. ఇలాంటి వ్యక్తిత్వాలు అడ్డు వస్తుంటాయి. ప్రేమించి చూడు సినిమాలో అల్లు రామలింగయ్య గారు రేలంగి గారిని బావగారు అని పిలవాలి. దానికి రేలంగి గారికి కోపం వచ్చింది. ఇలా తనలోని అసలు వ్యక్తిని బయటికి తెచ్చి నటులు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. చాణక్య చంద్రగుప్తలోనూ ఇలాగే జరిగింది. చాణక్యుడికి చంద్రగుప్తుడు కాళ్ళు కడుగుతాడు. దాంతో రామారావు గారి అభిమానులు నిరసన తెలియజేశారట. ఆయన నాకు ఫోన్ చేసి, బ్రదర్, ఈ అభిమానులకి హద్దులంటూ లేవా? నేను మీ కాళ్ళు కడిగినానని, పైగా మీకు డబ్బిచ్చి కడిగానని మేము సహించమని అభిమానులు అల్లరి చేస్తున్నారు. ఇలా అయితే ఎలా బ్రదర్? ఈ అభిమానులు పర్సనల్గా తీసుకుంటారేం? చిత్రంగా ఉంది అని చెప్పారు. నేను నవ్వుకున్నాను. జైబేరిలో శాంతికుమారి గారు నాకు వదిన. ఒక దృశ్యంలో నన్ను మందలించి కొట్టాలి. ఆవిడ ఊరికే జంకుతున్నారు. కొట్టవమ్మా, ఇష్టం వచ్చినట్లు కొట్టు, నీ మరిది మీద నీకు కోపం వచ్చింది కొట్టు అన్నాను. ఆవిడ పాత్రలోకి వెళ్ళిపోయి చావగొట్టినట్లు దెబ్బలు కొట్టారు. దానివల్ల నా నటన, నా బాధ ఎంత సహజంగా వచ్చాయి. సినిమాల్లో విలన్ విలనే, హీరో హీరోయే. ఇటీవల కాలంలో విలన్ హీరో కొట్టుకునే దృశ్యంలో విలన్ ఎన్నిసార్లైనా పడిపోవచ్చు, హీరో మాత్రం విలన్ దెబ్బకి ఒక్కసారైనా పడితే అభిమానులు ఊరుకోరట. పాపం అభిమానులు అలా తీసుకున్నా పోనీ అనుకోవచ్చు గాని నటులు కూడా తీసుకుంటున్నారు. జైబేరి గొప్ప కథ, మంచి సినిమా, కులమతాల మధ్య కథ. ఒక సద్బ్రాహ్మణుడు నాటకాలు వేసుకునే అమ్మాయితో తిరగడం, బ్రాహ్మణ సంఘం ఎదురు తిరగడం కథ. నాది ఎమోషనల్ పాత్ర, మంచి సంగీతం ఉంది. ఎందుకనో మరి ఆ సినిమా సామాన్య ప్రేక్షకుడికి అందుకోలేకపోయింది. మూగ మనసులో సావిత్రి, జమున ఇద్దరూ హీరోని ఒరే గోపి అని పిలుస్తారు. నాగేశ్వరరావు సావిత్రిని అమ్మాయి గారు అంటాడు. దీనికి ఎందుకని వ్యతిరేక భావం రాలేదు? కథాబలమా, పాత్రల బలమా? అంతే. కథాబలం సినిమాని జయించేస్తే అలాంటివేమీ అడ్డురావు కాబోలు. వదిన సినిమాలో సావిత్రి సిగరెట్లు కాలుస్తుంది. పండరీబాయి నాయిక. దేవదాస్ తర్వాత ఈ సినిమా వచ్చింది. వదిన సినిమా దెబ్బతినడానికి సావిత్రి పాత్ర ఒక కారణం అని చెప్పుకున్నారు. ప్రేక్షకుల మనస్తత్వాలు చెప్పలేం. అందుకే పాత్రధారులని నిర్ణయించుకున్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించాలి. ఒక్కోసారి దెబ్బ కొడతాయి, ఒక్కోసారి కొట్టకపోవచ్చు. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చెప్పలేం. దీన్ని విశ్లేషించడం కష్టం. అన్నింటికీ ఒక సూత్రం పనికిరాదు. మనం మెచ్చుకున్న అన్ని చిత్రాలు వాళ్ళు మెచ్చుకుంటారని అనుకోవడం ఎంత పొరపాటో ఇలాంటి అంశాలు అంతే. అందుకే ఒక భాషలో బాగా నడిచిన ఒక సినిమా ఇంకో భాషలో నడవకపోవచ్చు. ప్రేక్షకులు ఎక్కడైనా ప్రేక్షకులే కదా అనుకోవడానికి లేదు. బాటసారి సినిమా తెలుగు కంటే తమిళంలో బాగా నడిచింది. తెలుగులో అంత గొప్ప సినిమా మూగ మనసులు హిందీలో మిలన్ గాను విజయం సాధించింది. కానీ తమిళంలో ప్రాప్తం పేరుతో సావిత్రి డైరెక్ట్ చేస్తే బాగా దెబ్బతీసింది. మనసే మందిరం తమిళంలో పెద్ద హిట్టు.
తెలుగులో అంతకంటే పెద్ద స్టార్స్ అనిపించుకున్న వాళ్ళే ఉన్నారు. దర్శకుడు అతనే, కానీ తెలుగులో బాగా నడవలేదు. ఇలా ఆలోచిస్తే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఏవేవో కారణాలు చెప్పుకుంటాం గాని పూర్తి విశ్లేషణ దొరకదు. పరిస్థితులు, పోటీ చిత్రాలు, విడుదల, ఇలా ఏవేవో కారణాలుంటాయి. యుద్ధ వాతావరణం మీద జై జవాన్ మేం తీశాం. సెన్సార్ రూల్ ప్రకారం చాలా దృశ్యాలు తొలగించారు. సినిమా దెబ్బతింది. పిఏపి సుబ్బారావు గారు తమ తొలి చిత్రంగా పెంపుడు కొడుకు తీశారు. నాకు వేషం ఉందని 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. కానీ శివాజీని పెట్టుకున్నారు. అది అడ్వాన్సుగా ఇచ్చాం, వినియోగించలేకపోయాం, తిరిగి ఇవ్వద్దు అని సుబ్బారావు గారు అన్నా నేను ఒప్పుకోలేదు, ఇచ్చేశాను. ఆ తరువాత ఆయన నాతో మంచి చిత్రాలు తీశారు. నాయకుడు, వినాయకుడు తీస్తే పరాజయం పొందిందని నేను డబ్బు తీసుకోలేదు. వెనకటి రోజులకి వెళ్తే తాతినేని ప్రకాశరావు గారు నిరుపేదలు తీశారు. మంచి సినిమాగా పేరొచ్చింది. నాకు ఎంతో తృప్తినిచ్చిన సినిమా. కానీ ప్రేక్షకులు మెప్పు పొందలేదు. నాది రిక్షా లాగేవాడి పాత్ర. నేను రిక్షా లాగడం ప్రేక్షకులు నచ్చలేదని ఒక నింద. ఏమో, మా బాబుకి మూల చిత్రం హిందీ, అక్కడ అది బాగా నడిచింది, ఇక్కడ కూడా బాగా నడుస్తుందని ఉద్దేశించాం. మా అంచనా తారుమారయ్యింది. ఒక్కోసారి అనుకున్నది అవుననిపిస్తుంది. స్టార్గా నిలబడిన తర్వాత నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. దర్శకుడికి, రచయితకి, నిర్మాతకి తెలియదని కాదు, నా బాధ్యతగా చెప్పవలసి వస్తుంది. వాళ్ళు కూడా నాలాగే ఆలోచించి సరే అంటే ఇబ్బంది లేదు, లేదా వాళ్ళు అనుకున్నది వివరించి నన్ను ఒప్పించాలి. ప్రేమ్ నగర్లోని మనసు గతి ఇంతే పాట ముందు ఒకలా ఉంది, ఏదోగా ఉంది, రికార్డ్ అయిపోయింది. నేను విన్నాక నాకు తృప్తి అనిపించలేదు. ఆ పాటకి నటించవలసిన హీరోగా నాకు బాధ్యత ఉంది, హక్కు ఉంటుంది. పాట మార్చమని చెప్పాను. అందరూ బాగుందన్నారే అన్నారు. కావచ్చు, కానీ దేవదాసులో జగమే మాయ లాంటి పాట వచ్చే సన్నివేశం, ఆ పాటి ఆ ధోరణిలో వేరేగా రాయించి రికార్డు చేయించడం మంచిది అని చెప్పాను. వాళ్ళు నా వాదన విన్నారు, మళ్ళీ రాయించి రికార్డు చేశారు. అప్పుడది మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే గా తేలింది. అద్భుతమైన పాటగా రూపొందింది. అలాగే ప్రేమాభిషేకంలో కూడా రంగురంగుల జీవితం అని పాట రాయించి రికార్డ్ చేశారు. అది మా సొంత చిత్రం గనుక మొహమాటం లేకుండా గట్టిగా చెప్పగలిగాను. డాన్స్ చేసే పద్ధతిలో ఉంది ఈ పాట. సన్నివేశం అలా లేదు కదా అని నచ్చజెబితే వందనం అభివందనం పాదాభివందనం అన్న పాట వచ్చింది. ఇది అనుకున్న విధంగానే ప్రజా ఆమోదం పొందింది. సమర్థుడైన నటుడికి కొంత బాధ్యత ఉంటుంది. బాధ్యతగా కొన్ని సూచనలు చేయవచ్చు. అవి ఆమోదయోగ్యం కాకపోతే సరే, దర్శకుడు అన్నదే ఖాయం. అప్పట్లో 2 భాషల్లోనూ ఒకేసారి చిత్రాలు నిర్మించేవారు. ఇప్పుడు చాలా కాలంగా ఆ విధానం తగ్గిపోయింది.